తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఆర్ఎస్ మరోసారి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. బీఆర్కే భవన్లో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కలిసి పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ నేతృత్వంలో మెమోరాండం సమర్పించిన నేతలు ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటి వరకు కేవలం 6% మాత్రమే పూర్తయిందని, పూర్తి స్థాయిలో ముగించేందుకు మరో నెల రోజుల గడువు అవసరమని కోరారు. బీఎల్ఓల స్థానంలో బీఎల్ఏలే ఫారాలు సేకరించి ప్రక్రియ నిర్వహిస్తున్నారని, ఓటర్ కార్డుల్లో పేర్లలో చిన్నపాటి తప్పులు ఉన్న దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ అయినాయి, లేకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చినాయి, కానీ డిజిటైజ్ అయినాయి. కాబట్టి ఇంకా మనకి కేవలం 20 రోజులే ఉన్నాయి. 10 రోజులే, 11వ రోజు ఈరోజు. కాబట్టి మరి సమయము లేదు. మరి 25 రోజుల కూడా ఇంత పర్సెంటేజ్ అవుతుందా? కాబట్టి ఒక నెల రోజులు సమయం కావాలని చెప్పి మేము అడగడం జరిగింది. మరి రాష్ట్రంలో మీదే ఫస్ట్ రాజకీయ పార్టీ సమయాన్ని అడిగినరు, ఎక్స్టెన్షన్ అడిగినరు. మరి అది నా చేతుల్లో లేదు అని చెప్పి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని, మీ కోరికను మేము నివేదిస్తామని చెప్పి కూడా వారు మాకు హామీ ఇచ్చారు. ఒక ఓటరు 2 నియోజకవర్గాల్లో నమోదు చేసుకుంటే శిక్షార్హుడని తెలుసు. ఏదే మనలాంటి వాళ్ళకి తెలుసు, లిటరేట్స్కి తెలుసు. ఎందుకంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఒక సెక్షన్ ఉన్నది, కానీ సామాన్య ప్రజలకు తెలియదు. కాబట్టి 2 దిక్కుల ఓటర్ నమోదు చేసుకోవడం నేరపూరితమైనటువంటి చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా ప్రచారం చేయాలి పెద్ద ఎత్తున కూడా మేము చెప్పడం జరిగింది.